బై హార్ట్ చేయకుండా ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఈ నెంబర్ తీసుకుని ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి? ఏ నెంబర్ని తీసుకోవాలి? లాస్ట్ నెంబర్. ఏ నెంబర్ని చేయాలి? ఇప్పుడు మీకు ఒక చిన్న ఒకటి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 18 ఉంది కదా, దీన్ని ఏమంటారంటే డబుల్ డిజిట్ నెంబర్ అంటారు. ఏమంటారు దీన్ని? డబుల్ డిజిట్ నంబర్ అంటారు దీన్ని. ఓకేనా? అందరూ ఓకే? అర్థమైంది ఎందుకు డబుల్ డిజిట్ నంబర్ అంటారు దీన్ని? ఇందులో 2 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇలా ఎప్పుడైనా మీకు డబుల్ డిజిట్ నెంబర్ వస్తే దీన్ని ఎండ్ డిజిట్ అంటారు. ఏమంటారు దీన్ని? లాస్ట్ లో ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? మిగతా దాన్ని క్యారీ అంటారు. మిగతా దాన్ని ఏమంటారు? ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుండాలి మీకు. వెన్ 2 నంబర్స్ కనుక ఉన్నప్పుడు, డబుల్ డిజిట్ నంబర్ ఉన్నప్పుడు లాస్ట్ నెంబర్ని ఏమంటారు? మిగతా దాన్ని ఏమంటారు? ఓకే, ఇప్పుడు ఇంకొక నెంబర్ ఇస్తున్నా, 123. దీంట్లో ఎండ్ డిజిట్ ఏది చెప్పండి? 3 is the end digit. 3 is the end digit. ఓకే, వెరీ గుడ్. మరి క్యారీ ఏది? ఈ మొత్తాన్ని క్యారీ అంటాం. ఈ మొత్తాన్ని ఏమంటాం? క్యారీ. గుర్తుపెట్టుకోండి, ఎండ్ డిజిట్ తప్ప మిగతాదంతా కూడా క్యారీనే. ఎండ్ డిజిట్ తప్ప మిగతాదంతా కూడా క్యారీ. క్యారీని ఏం చేయాలంటే ముందు నెంబర్కి యాడ్ చేయాలి. క్యారీని ఏం చేయాలి? ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ క్యారీ వచ్చినా దాన్ని ముందు నెంబర్కి యాడ్ చేయాలి. ఓకేనా? క్యారీ వస్తే ఏం చేయాలి? దాని ముందర ఏది ఉంటే ఆ నెంబర్కి యాడ్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి. 5 8s ఎంత? 40. డబుల్ డిజిట్ నెంబర్ ఇది. అర్థమైందా? అప్పుడే కాదు. ఇప్పుడు 5 8 అయిపోయిందా? ఇప్పుడు 5 1కి రా, దీన్ని కూడా ఇంటూ 5 1s are 5. ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇదేంటిది? డబుల్ డిజిట్ నెంబర్ 40. డబుల్ డిజిట్ నెంబర్. డబుల్ డిజిట్ లో ఎండ్ డిజిట్ ఎంత? ఆ జీరోని రాసేసుకోండి. ఇది మిగతాది ఏంటి? క్యారీని ఏం చేయాలి? ముందుకు తీసుకొచ్చి యాడ్ చేయాలి. 5 + 4 ఎంత? 9. ఆన్సర్ ఎంత? మనం ఏమైనా చేసామా? అర్థమైందా లేదా లాజిక్? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను ఇంకో నెంబర్ ఇస్తాను, అది మీరు సొంతగా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఎండ్ డిజిట్ ని ఎప్పుడు కూడా ఎలా ఉంటే అలా రాయాలి. ఓకే, ఇది రఫ్ నోట్ బుక్ లో జాగ్రత్తగా రాసుకోండి. డబుల్ డిజిట్ నెంబర్ వస్తే దాంట్లో ఎండ్ డిజిట్ ఏది, క్యారీ ఏంటో మీరు చెప్పగలగాలి. మీరు ఏదైనా డబుల్ డిజిట్ నెంబర్ కానీ, ట్రిపుల్ డిజిట్ నెంబర్ కానీ, 4 డిజిట్ నెంబర్ కానీ వస్తే అందులో ఎండ్ డిజిట్ ఏంటి, క్యారీ ఏంటని మీరు చెప్పగలగాలి. అదొక్కటి చూస్తే చాలు మీకు. ఇప్పుడు నేను అసలు పెన్ను కూడా పెట్టకుండా ఆన్సర్ చెప్తా. ఇక అర్థమవుతుందా? మీరు ఏది అడిగినా కూడా పెన్ను కూడా పెట్టకుండా ఆన్సర్ చెప్తా. ఈ కాన్సెప్ట్ రాసుకున్నారా? జాగ్రత్తగా రాసుకోండి. ఎండ్ డిజిట్ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా రాసుకోండి. డబుల్ డిజిట్ లో ఎండ్ డిజిట్ ఉంటది, క్యారీ ఉంటది. డబుల్ డిజిట్ లో యూనిట్స్ ప్లేస్ అనేది ఎండ్ డిజిట్. వన్స్ ప్లేస్ అన్నా యూనిట్స్ ప్లేస్ అన్నా ఒకటే. ఇక టెన్స్ ప్లేస్ నుంచి ఇక ఎంత మొత్తమైనా క్యారీనే, ఎంత ఉన్నా క్యారీనే. నేను ఇప్పుడు 18 రబ్ చేయొచ్చా? ఓకే, ఆగండి. ఇంకా అర్థమైంది మేడం. ఇక డ్రిల్లింగ్ ఇక అంతా ప్రతిదీ ఇక డ్రిల్లింగే. ఇప్పుడు నాకు 18 5s ఇప్పుడు ఎవరు చెప్తారు దీన్ని నీట్గా అర్థమయ్యేటట్టు అందరికి? సరే, ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అబ్బాయికి ఛాన్స్ ఇస్తా, అందరికి ఇస్తా. ప్రతి ఒక్కరు వచ్చి చెప్పాలి ఇక్కడ. మేడం ప్రతి ఒక్కరిది వీడియో తీయండి. ఈ లెక్కని ఇప్పుడు ఎవరు బాగా చెప్తారో చూద్దాం. ఈ ప్రాబ్లం ని ఇప్పుడు అందరికి అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తారో చూద్దాం.
ఇప్పుడు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఓకేనా? 18 5 ఆన్సర్ ఎంత సార్? అదే ఎవరైతే బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ నాకు కౌంట్ చేస్తున్నారు అక్కడ, అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ప్రైజ్ కౌంట్ చేస్తున్నారు. ఇట్రా టీచర్ ఎప్పుడు ఇక్కడ ఉండాలా. వెరీ గుడ్. నెంబర్ 1 స్టెప్ 1 ఏంటి? 5తో ఎండ్ డిజిట్ ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఇంటూ పైన ఇంటూ పెట్టమ్మా, మల్టిప్లై చేయాలని గుర్తు, అది వెరీ గుడ్. 5 8s ఎంత? ఇక్కడే 5 8s ఎంత? 40. అక్కడ అప్పుడే కాదు నెక్స్ట్ ఇది అయిపోయింది. స్టెప్ 2 ఏం చేయాలో కూడా చెప్పు. ఏం చేయాలి? ఇంటూ చేయాలా, ఎడిషన్ చేయాలా? వెరీ గుడ్. ఇంటూ సింబల్ 5 1s are 5. ఎక్కడ వేయాలా 5? ఇటు కదా జరిగావు కాబట్టి ఇక్కడ వేసుకోవాలి, అర్థమైందా? ఇది ఫస్ట్ స్టెప్ అమ్మా. ఫస్ట్ స్టెప్ అర్థమైందా మీకు అందరికి? ఓకే, ఫస్ట్ ఏం చేయాలా? ఏదైతే మనకి మల్టిప్లికేషన్ కావాలో ఆ నెంబర్ తీసుకుని ఇందులో ఫస్ట్ డిజిట్ ని, తర్వాత ఇందులో సెకండ్ డిజిట్ ని ఇండివిజువల్ గా మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆన్సర్ రాస్తున్నావు. ఆన్సర్ రాసేటప్పుడు ప్రాసెస్ ఏంటి చెప్పు. అది ఏ నెంబర్? అది అలా కాదు, 40 అనేది ఏంటి? డబుల్ డిజిట్ నెంబర్. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఈ 40 అనేది ఏంటి? డబుల్ డిజిట్ నెంబర్. ఎప్పుడైతే డబుల్ డిజిట్ నెంబర్ వస్తుందో ఎండ్ డిజిట్ ని ఫస్ట్ రాసుకోవాలి. ఆన్సర్ లో ఎండ్ డిజిట్ ని ఫస్ట్ రాసుకోవాలి. పక్కన ఉన్న దాన్ని ఏమంటారు? క్యారీ అంటారు. పక్కన ఉన్న దాన్ని ఏమంటారు? క్యారీని ముందుకు తీసుకొచ్చి యాడ్ చేయాలి. ఏరబెట్టము ముందుకు తీసుకొచ్చి ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? అక్కడ ఇంకా అది అయిపోయింది, ఇక దీంతో సంబంధం లేదు. ఇక్కడ 5 + 4 ఎంత? అర్థమైందా లేదా? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. బాగానే చెప్పాడా? వెరీ గుడ్. దామా భార్గవరా, వేరే సమయం ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. అయితే శభాష్. ఓకే, సెకండ్ సమ్ 17 × 6. 17 × 6 సెకండ్ ప్లేస్ సెకండ్ పర్సన్. మనం ఫస్ట్ 6 ని 7 తో మల్టిప్లై చేయాలి. వెరీ గుడ్. 6 × 7 = 42. అర్థమైందా? ఇప్పుడు దాకా టేబుల్స్ పొద్దున ఎందుకు వేయించాను మీకు నేను, అర్థమైందా? ఈ 6 7s రాలేదనుకో మనం ఏం చేయలేము, అవునా కదా? సో 6 7s are ఎంత? 42. అప్పుడే కాదమ్మా, నువ్వు అప్పుడే చేయకూడదు. అది ముందు మల్టిప్లికేషన్ పార్ట్ అవ్వాలా ఇంకా. 6 7s are ఎంత రాసావు? 6 7s ఎంత? 42. ఆ 42 ఇక్కడ రాయి, 42 అక్కడ రాసారు. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 6 ని క్యారీతో మల్టిప్లై చేయాలి. ఓకే. 6 × 1 = 6. 6 × 1 ఎంత? 6. మనోడు ఇంకొంచెం బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ 6 రాసుకోవాలి. 42 ని అప్పుడే కాదు ముందు 6 రాసేసావు, అయిపోయింది. ఇక్కడ వరకు చేసావు. ఇప్పుడు నువ్వు ఆన్సర్ రాయబోతున్నావు. ఇప్పుడు ఏం రాయబోతున్నావు? ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ ఏ నెంబర్ రాయాలి చెప్పు. ఫస్ట్ ఎండ్ డిజిట్ రాయాలి. వెరీ గుడ్, రాసి ఫస్ట్ ప్లేస్ లో 2 పెట్టుకుందాం. ఓకే, వెరీ గుడ్. ఈ 6 + 4 చేస్తాం. ఏం చేయాలి? కాన్సెప్ట్ ఏంటి? క్యారీని ముందు నెంబర్ కి యాడ్ చేయాలి. క్యారీని ఏం చేయాలి? ఆ వర్డ్, ఆ పాయింట్ గుర్తుండాలా. క్యారీని ముందు నెంబర్ కి యాడ్ చేయాలి. ఓకే. 6 + 4 ఎంత? 10 అక్కడ వేసేయండి ఆన్సర్ దగ్గర. అర్థమైందా లేదా? అర్థమైందా? అక్కడ మీరు ఆన్సర్ చెక్ చేసుకుంటా ఉండండి, ఓకేనా? రైట్. అంత క్లాప్స్ కొట్టండి. మరి బాగా చెప్పాడా లేదా? వెరీ గుడ్. రైట్. ఇంకా నెక్స్ట్ రమ్మా, దా. 2 డిజిట్ మీకు అప్పుడే రాదు, పర్లేదు. తనకి ఎలా అర్థమైతే అలా చెప్తాడు. ఇప్పుడు విషయానికి ఏం ఇస్తున్నానంటే నేను 13 × 7 ఇస్తున్నా. ఫస్ట్ ఏం చేయాలో అది చెయ్యి. 7 × 3 ఏంటది? వెరీ గుడ్. ఎంత? 7 × 3 ఎంత? 7 3s are ఎంత?
వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. సెకండ్ క్లాస్ బాగా చెప్తున్నాడు. రైట్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? మళ్ళా పైనుంచి ఆరబెట్టు. అది కరెక్ట్ పద్ధతి అనమాట. ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఏం చేయాలి? 7 into 1. 7 into 1. 7 into 1 ఎంత? వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఆన్సర్ వచ్చింది? ఇక్కడ రాయ్. ఈ వచ్చిన ఆన్సర్ ఇది దూరంగా రాయ్. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ రాస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ ఆన్సర్ రాసేటప్పుడు ఏది ముందు రాయాలి? అది ఇక్కడ ఎంతో రాస్తే ఇక్కడ రాయ్. వెరీ గుడ్. ఇదేంటిది? క్యారీ. ఇదేంటిది? ఎండ్ డిజిట్. ఇదేంటిది? ఎండ్ డిజిట్ని రాసేసాం. ఎండ్ డిజిట్ని రాయాలి. ఎలా ఉందో అలా రాయాలి. ఇందులో ముందర ఉన్న దాన్ని ఏమంటాం? క్యారీ అంటాం. ఏమంటాం? క్యారీని ఏం చేయాలి? ముందు నెంబర్కి యాడ్ చేయాలి. ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ప్లస్ రాయ్. ప్లస్ చేయాలి. 7 + 2 ఎంత? వెరీ గుడ్. సో 13 7s ఎంత? 91. ఓకేనా? బాగా చెప్పాడా లేదా? సెకండ్ క్లాస్ కదా, అయినా బాగా చెప్పండి లేదా? వెరీ గుడ్. శభాష్ నాన్న. ఓకే, క్లియరా? అందరికి అర్థమైందా? నువ్వు రా ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు నేను 15 into 8 ఎలా చేస్తావో చెప్పు. వెరీ గుడ్. ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఒక్కోలాగా ఉంటుంది చూడండి. మీరు ఏ ఇద్దరిది మ్యాచ్ అవ్వదు. 8 5s ఎంత? అది ఎరా డస్టర్ ఉంది అక్కడ, చేతికి రాగు ఇంకంటుకుంటు. 8 5s ఎంత? తనే చెప్పాలి, మీరు చెప్పొద్దు. ఇప్పుడు దాకా కష్టపడింది అందుకే మేడం, నేను మార్నింగ్ సెషన్లో అంత కష్టపడింది ఎందుకంటే ఇవి రాకపోతే మనం ఏం చేయలేము ఇంకా, అందుకని. 8 5s are 40. నెక్స్ట్ ఏం చేయాలా? అదే అక్కడ 8 1s are 8 into 1. 8 1s are ఎంత? 8. వెరీ గుడ్. ఇప్పుడు అవన్నీ పక్క పక్కన రాసుకో. శబాష్. ఇప్పుడు ఏం చేయాలి? అది డబుల్ డిజిట్ నెంబర్ కాబట్టి ఎండ్ డిజిట్ రాసుకోవాలి. ఎండ్ డిజిట్ ఎంత రాసుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ దాన్ని ఏమంటాం? క్యారీ అంటాం. నెక్స్ట్ దాన్ని ఏమంటాం? క్యారీ అంటాం. ముందు నెంబర్కి యాడ్ చేయాలి. వెరీ గుడ్. 8 + 4 ఎంత? అది. సో 15 8s ఎంత? 120. ఓకేనా? ఇది మనకి ఎలక్ట్రికల్ స్పీడ్లో రావాలి. అంటే మనం స్విచ్ చేయగానే ఫ్యాన్ ఎలా వెలుగుతుందో, స్విచ్ చేయగానే బల్బు ఎలా వెలుగుతుందో అంత ఫాస్ట్గా ఆన్సర్ చెప్పగలగాలి పిల్లలు. అది మనకి కరెక్ట్. 9 8s అనగానే 72 అనేస్తారు వాళ్ళే. 2 3s అనగానే 6 అనేస్తారు. మనమేం టైం ఏమో వాళ్ళకి, అయినా 6 అనేస్తారు. అలాగా ఇక్కడ కూడా రావాలి. 13 7s అంటే 91 అని రావాలి. అంతేనా? 13 ఏళ్ళు ఎంత? 91. ఓకేనా? కరెక్ట్గా చెప్పావు. 15 8 ఎంత వచ్చింది? 120. అర్థమైందా లేదా? క్లాస్ కొట్టండి మరి మనోడికి. నువ్వు రామ్మా. వస్తా. నెక్స్ట్ నీ ఛాన్సే. అంతే కదమ్మా. 19 4s are ఎంత? 36 కదా, అవునా? 56 అంతేనా కాదా? కాదు, తప్పు చెప్పా. అది కూడా తప్పు చెప్పా. 19 ఎంత అడిగావు నువ్వు? ఎంత అడిగావు? 19 6. 19 6 అంటే ఎంత అవుతుంది? 9 6 ఎంత? 54. 9 6 ఎంత? 54. 4 5 ఉంది. 6 5 ఎంత? 6 1 6 6 5 ఎంత? 11. ఎంత ఆన్సర్? 114. చెక్ చేసుకో అక్కడ. ఓకే, అది చెప్తా. అది ఎలా స్పీడ్ ఎలా రావాలో కూడా ప్రాక్టీస్ చేపిస్తా మీకు. ఓకేనా? ఓకే అమ్మా. ఇప్పుడు నీకు వచ్చే లెక్క ఏంటంటే 18 into 9 రా. 18 into 9. ఇది పేపర్ టెక్నిక్ ఏమో టైం తీసుకుంటుంది మేడం. బ్రెయిన్ టెక్నిక్ ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాం మీకు. 9 8s are ఇట్లా చూడాలి. 9 8s are ఇలా చెప్పాలి. 9 8s are 9 into 8. 9 into 8 ఎంత? వెరీ గుడ్. 72. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పైన వేసుకో. పైన ఖాళీ ఉంది కదా. మళ్ళీ 9తో దేం చేయాలి? 9. వెరీ గుడ్.
9 + 7 ఎంత? 9 + 7 16. 6. వెరీ గుడ్. శభాష్, క్లాస్ కొట్టండి. తనకి మైండ్లోకి ఫిక్స్ అయిపోయింది, ఐడియా లాజిక్ ఫిక్స్ అయిపోయింది. రైట్, ఆగండి. అప్పుడే తనతో ఇక్కడ ఆగుదాం. దాత్రి తర్వాత మళ్ళీ వేరే మారుస్తాను. దాత్రి దగ్గర నుంచి కొద్దిగా నెంబర్స్ మారుస్తాను. ఫస్ట్ ఈ 5 సమ్స్ ఇప్పుడు నేను మీకు అడుగుతున్నాను డైరెక్ట్గా, మీరు ఆన్సర్ డైరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు ఈ యారోలు వేసి ఐఏసి ఏసి చెప్పకూడదు, అర్థమవుతుందా? ఇప్పుడు యారోలు అన్నీ తీసేసాను, నేను యారోలు అన్నీ తీసేసాను, ఆన్సర్లు కూడా రబ్ చేశా. ఓకేనా? ఇప్పుడు మీరు ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి, నోటితో చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ కూడా పేపర్ వాడకూడదు, పెన్ను వాడకూడదు. టైం తీసుకోవచ్చు. ఒక్కటి నేను చెప్తా, ఎలాగా చెప్తున్నానో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 5 8s ఎంత? 40. 40లో ఎండ్ డిజిట్ ఏంటి? 40లో ఎండ్ డిజిట్ ఎంత? 40లో ఎండ్ డిజిట్ ఎంత? 0. క్యారీ ఎంత ఉంది? క్యారీ 4 ఉంది, దాన్ని అలా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ 5 1s ఎంత? 5కి ఆ క్యారీ యాడ్ చేయండి, ఎంత? 9. నేనేమన్నా వేసాను అక్కడ? నేను అరవాలి మేడం, పిల్లలు అరవాలి, మీరు డ్రగ్ షీట్ చేయొద్దు. అర్థమవుతుందా మీకు పాయింట్? 5 8s ఎంత? 40లో ఎండ్ డిజిట్ ఏంటి? 0. 4 ఏంటి? 4 క్యారీ. వెరీ గుడ్. క్యారీని నెక్స్ట్ వచ్చేదానికి యాడ్ చేసుకోవాలి. 5 1s ఎంత? 5 + 4 ఎంత? 9. కాబట్టి ఆన్సర్ ఎంత? అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు దీనికి రండిక. ఇప్పుడు దాత్రి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మిగతా 4 సమ్స్. ఇదే దా. ఎట్టి పరిస్థితుల్లో మీరు యారోలు కానీ ఏమి వేయకూడదు, జస్ట్ అలా చెప్పాలంతే. ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ ఏం చేయాలి? ఎక్కడా రాయొద్దు, పెన్ను క్లోజ్ చేయి, రాయొద్దు, ఊరికి అలా ఇండికేట్ చేయి, చూపించు అంతే, ప్లేస్ చూపించు. కాబట్టి ఏది రాసుకోవాలి, ఏది క్యారీ? 6 7 ఇప్పుడు రాయి, అది అర్థమైందా? రైట్. నెక్స్ట్ 7 3 సార్, 7 3 సార్. 21లో ఏం రాసుకోవాలి? 2 క్యారీ, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2 క్యారీ, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. 7కి క్యారీ యాడ్ చేయాలి, 7కి క్యారీ యాడ్ చేయాలి. అదే 8 × 5 8 5s are 40. ఎండ్ డిజిట్ ఇక్కడ రాసుకోవాలి. 8 1 క్యారీ ఏం చేయాలి? క్యారీ ఏమో గుర్తుంచుకోవాలి. ఎంత అది క్యారీ? అది గుర్తు. 8 1s are 8. క్యారీతో 8 ని యాడ్ చేయాలి. 8 up to 9 10 11 12 120. వెరీ గుడ్. 9 8s are 72. ఎండ్ డిజిట్ ఇక్కడ రాసుకోవాలి. క్యారీ ఏమో 7. 9 1s are 9. క్యారీతో యాడ్ చేయాలి. 9 + 7 16. క్లాప్స్ కొట్టండి ఒకసారి అందరూ. ఓకేనా మేడం? అది రైట్. ఓకే, కూర్చో. ఇప్పుడు మొత్తం రబ్ చేసి వాళ్ళకి వేరే సమ్స్ రాయి, ఇంకో కొత్త సమ్స్ రాయి. 5 నీకు నచ్చినాయి. అంటే ఎడిషన్స్ కొద్దిగా వీక్, కొంచెం జాగ్రత్తగా. ఎడిషన్స్కి ఎప్పుడైతే ఫింగర్స్ వాడుతున్నారో వాళ్ళు ఎడిషన్స్లో వీక్గా ఉన్నారని అర్థం. అది ప్రాక్టీస్ చేయించాలి. దానికి వేరే వర్క్షాప్ ఉంటుంది, మళ్ళీ ఎడిషన్ మీద వర్క్షాప్ ఉంటుంది. ఎడిషన్ వర్క్షాప్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ వర్క్షాప్ ఉంటుంది. రైట్, మీ ఇష్టం. రిపీట్, తన ఇష్టం వచ్చి రాస్తుంది అంతే, మీరు ఏం చేయొద్దు. ఇదే నెక్స్ట్ బాధ్యత, అటు ఆన్సర్ నువ్వే చెప్పాలి. రండి దా, ఇంకా కూర్చోదా. నువ్వు కూర్చొని ఇప్పుడు ఆమె ఆన్సర్లు వేస్తుంది, నువ్వు అవునా కాదా చెప్పాలి. చెప్పాలి. వెరీ గుడ్. 2 + 3 5.
వెరీ గుడ్ 93 సార్ 57 అని చెప్పాలి మీరు. అర్థమైందా? ఇది క్యాల్కులేట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యాల్కులేషన్ చేసే టైం కూడా ఉండదు. 93 అనగానే 57 సార్ అని చెప్పేయాలా. ఓకేనా? అదే ప్రాక్టీస్ స్టిప్స్, అదే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఎన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఫాస్ట్గా అవుతారు. ఓకేనా? దానికి కూడా ట్రిక్ ఉంటుంది, చెప్తాను అవి కూడా, కానీ లాస్ట్లో చెప్తాను. కరెక్ట్. ఓకే, నువ్వు వెళ్ళిపో, నువ్వేం చూడొద్దు, నువ్వు అసలు ఇక్కడ ఏం పట్టించుకోవద్దు. వెరీ గుడ్. 3 క్యారీ అంతే, ఇంకేం వద్దు నువ్వు. 3 క్యారీ, 9 ప్లస్ క్యారీ. వెరీ గుడ్. 8 3s are 24. 4 and 2. 8 1s are 8. 104. కరెక్టేనా కాదా ఆన్సర్లు అన్నీ? వెరీ గుడ్. క్లాస్ కొట్టండి మరి. అమ్మా నువ్వే రబ్ చేసేసి నువ్వు కొత్తగా సమ్స్ ఇవ్వు, ఆ అబ్బాయి చేస్తాడు, నెక్స్ట్ అబ్బాయి. లాజిక్ అందరు మీరు వాళ్ళు రాసినాక మీరు ఆన్సర్లు ఇచ్చారు. అయిపోయాక మళ్ళీ వాడి దగ్గర నుంచి స్టార్ట్ కేతం దగ్గర. సరేనా? నెక్స్ట్ మనస్వినియా లేక నాగరాకేష్? రాకేష్ ఏమంటుంది కాబట్టి మనస్విని. ఫస్ట్ రాకేష్, తర్వాత నీది లాస్ట్. ఓకే శబాష్. దా రాకేష్. ఇంకేమి చెప్పొద్దు, నువ్వు ఏమి చెప్పొద్దు, ఆన్సర్లు వేసేయి. ఇంకా చెప్పడానికి లేదు, ఆన్సర్లు వేసేయి. ఫాస్ట్గా ఎంతసేపు ఉండకూడదు, వేసే నువ్వు ఆన్సర్. నువ్వు నీ లోపల చేసుకుని ఆన్సర్ ఏం రాయాలో అది రాసాయి. సరే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయి, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయి. క్లోజ్ చేయి, పెన్ను ఉండకూడదు, ఓపెన్ ఉండకూడదు, క్లోజ్ చెయ్యి. 17 into 8. సారీ అట్లాగా. ఓకే రైట్, వెరీ గుడ్. ఇప్పుడు 8 into 7 56. 6 ఇట్లా ఇక్కడ వేసుకోవాలి, ఇది లాస్ట్ డిజిట్. 5 క్యారీ కాబట్టి మైండ్ లో పెట్టుకోవాలి. మైండ్ లో పెట్టుకొని 8 1s are 8 plus 5 చేసుకోవాలి. వెరీ గుడ్. ఎంత వస్తుంది? 8 + 5 అక్కడే ఆగుద్ది అనమాట బండి. కాబట్టి 8 + 5 అంటే 8కి 2 కలిపితే 10 కదా మేడం. 8కి 2 కలిపితే ఎంత? 10. 5లో 2 పోయింది, ఇక 3 ఉంది, అంటే 10 + 3 ఎంత? 13. అట్లా ఈజీగా వస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ నేర్పించాలి వాళ్ళకి. అమ్మా ఇక నువ్వు ఆన్సర్లు రాయటమే, చెప్పకూడదు, ఇక నువ్వు చేసుకుని చెప్పుకో. మీరు వేయండి ఆన్సర్లు. మీరు పేపర్ ఉంది కదా మీ దగ్గర, ఆ రఫ్ పేపర్లో ఆ సమ్స్ వేసుకుని మీరు ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఒక 1 అవర్ తర్వాత మీకు ఎగ్జామ్ పేపర్ రెడీ ఉంది. అర్థమైందా? మాకు తెలియదు, ఇంకా మీరు ఆన్సర్లు వేయండి. కరెక్ట్ అయితే కరెక్ట్, తప్పు అయితే తప్పు కొట్టుకోండి తర్వాత. ఓకే, ఏం చేయాలి చెప్పు. మీరు ఆగండి, చెప్పు, నువ్వే చెప్పు. మీరు చేయండి, మీరు ఆన్సర్ వేయండి, చెప్పు ఏం చేయాలి. 19 into 4. నువ్వే నాకు చెప్పు. 4 into 9 ఎంత? 36. 6 వేసుకో, 3 పక్కన రాసుకో, 3 పక్కన రాసుకో, 3 పక్కన క్యారీ పక్కన రాసుకో. 3 మైండ్ లో పెట్టుకొని 4 into 1 ఎంత? 4 plus 3 ఎంత? 4 + 7. అంతే, అయిపోయింది. 76. వెరీ గుడ్, అయిపోయింది ఇంకంతే.
నెక్స్ట్ చెప్పు. 16 into 7. ఇప్పుడు 7 into 6 చేసుకోవాలి. నువ్వు చెయ్యి. 2 వేసుకోవాలి లాస్ట్ డిజిట్ కాబట్టి 4 మైండ్ లో పెట్టుకొని 7 into 1 plus 7 into 1 7 plus 4 11. 7 + 4 ఎంత? 11. వెరీ గుడ్. అంతే, ఇంకేంటి? 18 into 5. 5 into 8 చేసుకోవాలి. 0 is లాస్ట్ కాబట్టి ఇక్కడ వేసుకోవాలి. 4 మైండ్ లో పెట్టుకొని 5 into 1 5 plus 4 9. వెరీ గుడ్. 9. సార్ అన్నిటికీ ఆన్సర్ వచ్చింది సార్. 18 into 9. 9 into 8. 9 into 8. 72 కాబట్టి ఇక్కడ 2 వేసుకొని 7 మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు 9 into 1 చేయాలి. 9 into 1 9 plus 7 16. తనకి రాని 9 + 7 16 నువ్వు చెప్తే నువ్వు రాయి కదా, ఎగ్జామ్ అయింది. సరే 50 2 to 20 అన్ని టేబుల్స్ మొత్తం రాయాలి. వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు 10 వరకు అన్ని టేబుల్స్ రాసేస్తావు. ఇప్పుడు అర్థమైంది. 20 టేబుల్స్ కూడా 10 దాకా రాసేస్తావు. ఇక అక్కడి నుంచి ఇంక వేరే స్టెప్ ఉంటుంది, అది చూపిస్తాం మళ్ళీ. అర్థమైంది? కరెక్ట్గా రాసాడా లేదా? మరి క్లాప్స్ కొట్టాలా లేదా? క్లాప్స్ కొట్టండి దానికి. ఓకేనా? సరే పక్క పెట్టు. ఏదైనా ఒకటే కదా. ఇంకా వేసేమ్మా కొత్త సమ్స్ వేయి. మనస్వినియా నీకు 5 సమ్స్ ఇస్తారు. కిందకి మనస్వినికి కిందకి రా. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. నువ్వు ఇప్పుడు వాళ్ళందరికీ టీచర్వి, అప్పుడు వాళ్ళందరి చేత వేపిస్తే అప్పుడు నువ్వు టీచర్వి. నువ్వు వేయటం కాదు, నువ్వు తన చేత వేయించగలగాలి. మీ అమ్మ అందరు రాసుకోండి. అయ్యి అందరు నాన్న అరే బాగా నువ్వు రాసుకో, ముందు ఆన్సర్లు చెప్పు వాటికి ఫాస్ట్గా. నీ బుక్లో నువ్వే ఆ సమ్స్కి నువ్వు ఆన్సర్లు చెప్పు ఫస్ట్. నువ్వు కూడా రాసుకున్నాను. అయ్యి వాళ్ళ వాయిస్ రావట్లేదా? అయితే శభాష్. అమ్మా ఇదంతా పెట్టుకో చొక్కాకి. నీ వాయిస్ అక్కడ వీడియోలో వినపడుద్ది, చొక్కాకి పెట్టుకో. ఎట్లా? నీకు మాట్లాడు, నువ్వు మామూలుగా చెప్పు. 15 3s. 15 3s మనం ఎట్లా మల్టిప్లై చేయాలంటే 3 5s are 15 కదా. 15 1 గుర్తుంచుకొని 3 1s are 3 3 plus 1 4 45. 7 19 into 7 ఎట్లా చేయాలంటే 7 9s are 63. 3 ఇట్లా 3 రాసుకోవాలి, 6 గుర్తు పెట్టుకోవాలి అంతే. 6 గుర్తు పెట్టుకొని 3 రాసుకోవాలి. 7 1s are 7 7 plus 6 13. శభాష్. 133. 12 9s are 9 2s are 18. 1 గుర్తు పెట్టుకొని 8 రాసుకోవాలి. 9 1s are 9 9 1s are 9 plus 1 10. శభాష్ శభాష్. 8 plus 6 16 into 8 ఎట్లా చేయాలంటే 6 into 8 into 6 8 6 are 48. చెప్పరా. 8 1s are plus 4. చెప్పమ్మా చెప్పురా. 8 up to 9 10 11 12. నేను గుంటూరులో ఉన్నాను అన్న. నేను సాయంత్రం 7 గంటలకు అట్లా వస్తాను, వచ్చినప్పుడు వస్తాను. ఇప్పుడు ఎందుకు వెళ్తారా? సెలవులు లేవు అప్పుడే. 6 1s are 6 plus 4. సరే రేపు తీసుకొస్తుంది. 7 8 9 10. రేపు. ఇవాళ నేను రావాలి కదా. అమ్మా అందరు కరెక్టేనా? ఆన్సర్ రాసింది కరెక్ట్ రాసింది అంతేనా? ఓకే గివ్ ద క్లాస్.
ఇప్పుడు రైట్ అమ్మ రబ్ చేసి వేరే రాయ్ చెప్పురా చెప్పు నేను దామా ఓకే నేను క్లాస్లో ఉన్నాను రేపు ఫోన్ చేస్తాను ఏమన్నా రేపు వచ్చిందిలే నేను రేపు పంపిస్తాలే సరే ఉంటా రాకున్నట్టు అర్థం కాకపోతే ఇప్పుడే సార్ అడుగు. ఇది ప్రాసెస్ మేడం ఇలా అయితేనే మనకి పిల్లలకి వస్తుంది లేకపోతే ఎంత చెప్పినా మనం రాదు శబాష్ ఇది నన్ను ఉండు నీ మైక్ పెట్టుకో మైక్ పెట్టుకోవయ్యా. రైట్ ఫస్ట్ ఈ నంబర్ మల్టిప్లై చేసుకోవాలి. శబాష్ ఎంత వస్తుందో నువ్వు చెప్పాలా మల్టిప్లై చేసుకోవాలి ఓకే బట్ ఎంత వస్తుందో చెప్పి ఎంత రాయాలో చెప్పాలా ఇక్కడ 2 వేసుకోవాలి. సరిగ్గా ఆలోచించు జాగ్రత్తగా ఆలోచించు ఎంత ఇచ్చింది 15 13 అది 13 3 కరెక్ట్గా వెయ్యి ఆగు 3 కరెక్ట్ వెయ్యి ఇప్పుడు చెప్పు 7 3 ఎంత 7 3 ఎంత 7 3 ఎంత 20 చూసారా మేడం ఇక్కడ 3 3 6 4 3 7 3 9 మంది చెప్పిన 10 స్టూడెంట్ మనకి డల్గా ఉన్నాడు అర్థమైందా మీకు డిఫరెన్స్ క్లాస్లో ఎక్కడ డిఫరెన్స్ వస్తుందో ఇదే ప్రాబ్లం సో అంటే తను ఇప్పుడు దాకా కాన్సన్ట్రేట్ చేయాల అది ఓకే నాన్న ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా జాగ్రత్తగా వినమ్మా ఓకే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇటు చూడు దా ఇక్కడ రా ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ 7 తోటి 3ని మల్టిప్లై చేయాలి ఏం చేయాలి మల్టిప్లై చేయాలి 7 3 ఎంత 21 7 3 ఎంత 21లో ఎండ్ డిజిట్ ఎంత 1 ఎండ్ డిజిట్ రాసుకోవాలి క్యారీని గుర్తుపెట్టుకోవాలి క్యారీని ఏం చేయాలి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు 7 1s నెక్స్ట్ ఏం చేయాలా 7 1s 7 1s ఎంత 7 ఈ 7కి 2ని ఏం చేయాలి యాడ్ చేయాలి 7 + 2 ఎంత 9 7 + 2 ఎంత 9 అర్థమైంది ఇప్పుడు నువ్వు ఆన్సర్ చేయి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా ఆన్సర్ చేయి 9 5s ఎంత వస్తేనే నీకు వచ్చింది ఆన్సర్ సరే 9 5s ఎంత 45లో ఏది రాయాలి లాస్ట్ డిజిట్ 5 రాయాలి 4ని గుర్తుపెట్టుకో రైట్ నెక్స్ట్ ఏం చేయాలి 9 1s are 9 9కి క్యారీ 4 ఉంది 4 యాడ్ చేయాలి 9 + 4 ఎంత 9 + 4 14 9 + 4 జాగ్రత్తగా ఆలోచించు 9 + 4 ఎంత 9 + 4 వెరీ గుడ్ అది రాయ్ శబాష్ అది నైన్ 8s are 72లో 2 రాయాలి 7 గుర్తుపెట్టుకో 7 ఉంచుకో నెక్స్ట్ 8 1s are 8 + 7 వేసుకో ఫింగర్స్ వేసుకో 8 + 7 8 + 15 వెయ్యి వెరీ గుడ్ ఈసారి నిద్ర వేయాలి 7 7s are 49లో ఏది రాయాలి 7 7s are 49లో ఏది రాసుకో వెరీ గుడ్ ఇంకెంత ఉంది 4 ఉంది ఇంకెంత ఉంది 4 ఉంది దాన్ని తర్వాత యాడ్ చేసుకో 7 1s are 7కి 4 యాడ్ చేయాలి యాడ్ చేయి 7 4 వెరీ గుడ్ మీ అన్నకు కష్టమైంది అంటే 99 2 6 are 12 వెరీ గుడ్ 1 ఉంది ఇంకా 2 1s are నెక్స్ట్ 2 1s are 2 2 + 1 ఎంత 2 + 1 3 8
ఓకేనా? క్లాప్స్ కొట్టండి సార్, అన్ని కరెక్ట్ గానే ఆన్సర్లు రాశాడు. ఓకేనా? క్లియర్ అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా వినాలి. క్లియర్? గో. నెక్స్ట్ ఇంకా 5 సమ్స్ ఇస్తావు నువ్వు. 5 సమ్స్ ఇస్తావు ఎవరికన్నా, తను చేస్తాడు. ఓకే, నువ్వు మళ్ళీ 5 సమ్స్ రాయి, బోర్డు రబ్ చేసి 5 సమ్స్ రాయి. ఉమ్. 19 into 9 ఈక్వల్ టు వదిలే. అయ్యా చూడు, అందరు రాసుకోండి. మీరు అక్కడ రాసి ఆన్సర్ చేయాలి ఫాస్ట్ గా. 19 into 9 ఆన్సర్ వేయండి ఫాస్ట్ గా. వెరీ గుడ్. మీరు చెప్పద్దు, వాడు రాయాలి. ఎవరి పేపర్ లో వాళ్ళు రాయండి. ముందు వేయండి, మీరు ఆన్సర్ వేయండి. ప్రాబ్లమ్స్ రాసుకోండి, ప్రాబ్లమ్స్ రాసుకుని ఆన్సర్ వేయండి. షార్ప్ వచ్చినాయమ్మని. ఆ, మనోడు 91 ఇచ్చాడు ఈసారి. రైట్, వెరీ గుడ్. శభాష్. ఆగు. ఇక్కడ చూస్తా లెక్క, ఇక్కడ చూస్తేనే నీకు లెక్క వచ్చింది. నువ్వు అక్కడెక్కడ చూస్తే రాదు. వదిలే, నీకు దాంతో పని లేదు. వెరీ గుడ్. నువ్వు రేటివే ఇంకా ఆన్సర్లు, ఇంకేం చెప్పేదిలా. నీట్గా రాయి. మన ఫ్యూచర్ టీచర్లు వీళ్ళు అందరూ. ఇప్పుడు అర్థమైందా? రైట్. ఇప్పుడు నేను ఇంకొక ట్రిక్ చెప్పేసి నేను ఆ పేపర్ ఇచ్చేస్తాను మీకు, 20 tables పేపర్. శబ్బాష్. 91 into 9 కూడా చేస్తాడు. ఓకే, అన్నీ కరెక్టేనా? కరెక్టేనా? వెరీ గుడ్. మరి కట్టండి. ఓకే, ఆయనకి అన్ని ఎలా ఇస్తావు? నెంబర్లు 89, 67 అట్ట ఇయ్యి. డబుల్ డిజిట్, 1 side డబుల్ డిజిట్, 1 side సింగిల్ డిజిట్. 100 దాకా. 96 ఫస్ట్. 96 96 into 3 వేయి. ఓకే, అబ్బో నేను 3 అయితే 7. రైట్, నీ ఇష్టం వచ్చిన నెంబర్లే, ఇక నీదే. ఇక అమ్మా లెక్కలు రాసుకోండి, అవి రాసుకుని గబక్కన ఆన్సర్ లేండి మీరు ఫాస్ట్గా. ఎవరు ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారో అక్కడ వీడియో రికార్డింగ్ ఉంది. ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు రికార్డ్ అవుద్ది అక్కడ. పెద్ద పెద్ద నెంబర్లు 70, 80, 90 అట్టాయి. ఆల్రెడీ 90 ఇచ్చావు, 70. శభాష్. రైట్, వెళ్ళు. దాని క్యాప్ ఏది? పెట్టుకో. నువ్వు ఫస్ట్ క్యాప్ మూసేయి, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ వేసి చెయ్యి. వస్తే చెయ్యి, ఫస్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్. ఇట్రా, ఇక్కడ రా. ఇటు అటు తిరుగు. ఎంత ఉంది క్యారీ? ఎంత ఉంది? వెరీ గుడ్. ఇంకంతా ఇంకేం చెప్పకూడదు ఇక మాకు. నువ్వు వేసేయాలి ఆన్సర్లు. ఫాస్ట్ వేయండి మీరు ఆన్సర్లు. ఎవరు ఫస్ట్ వేస్తారో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ లో ఉంటారు. తప్పక వేయాలి అటు ఆన్సర్లు. ఇటు ఉండు. రైట్, నీది ఎట్లా రికార్డ్ అవ్వాలా? కానీ ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పుకుంటా. 16 ప్లస్ క్యారీ. మీరు మాట్లాడకూడదు,
నీవి నువ్వు రాసుకో. సార్ మళ్ళీ రాయొచ్చు. వేయచ్చు. 72. ఇక్కడ 2. సో 16 ప్లస్ 2 18 184. శభాష్, వెరీ గుడ్. 7 6 0 వచ్చేసి 42. ఇక్కడ 4 మైండ్లో 7 3 0 21 21 ప్లస్ 4 20 3 0 0 0 3 9 సార్ 27 అంతే. రైట్. 6 5 30. 3 మైండ్లో ఉంచాలి. 6 7 42 ప్లస్ 3 45. రైట్, వెరీ గుడ్. శభాష్. ఓకే, ఇక్కడతో ఇది క్లోజ్ చేస్తున్నా. ఓకేనా? ఇంకా నేను సమ్స్ ఇవ్వద్దా సార్? నువ్వు సమ్స్ ఇవ్వాలా? ఈ అయితే నాకు ఇవ్వు. నేను ఆన్సర్ వేస్తా. సార్ మీరు చూడొచ్చు సార్, మీరు ముందే చూసి క్యాలిక్యులేట్ చేస్తారు. నేను చేయట్లా, నువ్వు నేను చూడు. సరే, నేను క్యాలిక్యులేట్ చేయాలి. సరే, నేను చూడట్లా. సరేనా? నేను చూడకుండా నువ్వు చెప్తే నేను ఆన్సర్ ఇక్కడ చెప్తా. ఇది తిరిగి చెప్తా. సరేనా? ఫస్ట్ నెంబర్ ఎంత చెప్పు. తను సమ్ చెప్తాడు, నేను ఆన్సర్ చెప్తాను. మీరు తర్వాత చేసుకోండి. ఓకేనా? ఇంకెవరు మాట్లాడకండి. మీరు సొంతగా రాయండి, సొంతగా చేయండి మీరు. సార్ ఫైవ్ సమ్స్ వేసావా? ఆగు, ఫస్ట్ సమ్ ఏంటో చెప్పు. 99 into 4. 99 into 4. 4. 4 9 36. 6 రాయి ఫస్ట్. ఓకేనా? మళ్ళా 4 9 36 3 39. 393. 396. కరెక్టేనా? ఓకే, నెక్స్ట్ సమ్ చెప్పండి. 86 6 సార్. 86 6 సారా? ఎస్ సార్. 6 36 6 8 48 3 51. 516. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 27 7 సార్. 27 into 7. 27 into 7. 7 7 49. 9 రాసుకో. 7 2 సార్ 14 plus 4 18. 189. ఓకే. 39 into 9 సార్. 39 into 9. 9 9 సార్ 81. 1 రాయి అక్కడ ఆన్సర్. 8 ఉంది క్యారీ. 9 9 3 సార్ 27 plus 45. 445. ఫస్ట్ రాయలేదా? 451. 451 రాయి. కరెక్టే కాదా? 9 3 49 చెప్పాడు నాకు. సరే, 9 9 సార్ 81. 8 9 3 సార్ 27. 27 plus 35 రాయి. 351. 351. కరెక్టే కాదా ఆన్సర్? 351. 351. ఓకే. 56 7 సార్. 56 7 సార్. 7 6 42. 2 రాయి ఫస్ట్. 2 రాయి. 7 5 34 39. 39 రాయి. 392. కరెక్టే కాదా? అది అలాగా. ఓకేనా? అయిపోయిందా? సాటిస్ఫైడా? ఓకే, గో. ఇప్పుడు అసలైన టెక్నిక్ చెప్తున్నా. టేబుల్స్ వేసే టెక్నిక్ చెప్తున్నా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. డబుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్. డబుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్. మైక్ టెస్టింగ్ 1 2 3. మైక్ టెస్టింగ్ 1 2 3. సరే, రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. అసలైన టెక్నిక్ మనం 20 టేబుల్స్ వేసే టెక్నిక్. ఇది ఓన్లీ ఎక్కడ దాకా పనికి వస్తుంది అంటే 10 టేబుల్ నుంచి 20 టేబుల్ దాకా పనికి వచ్చిద్దమ్మా. ఎక్కడ వరకు? ఓన్లీ 10 టేబుల్ నుంచి 20 టేబుల్ దాకా. 10 టేబుల్ నుంచి డబుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్ చెప్తున్నా. అది కూడా 10 నుంచి 20 దాకే. మళ్ళీ 21 నుంచి టెక్నిక్ మారిపోద్ది. 21 నుంచి టెక్నిక్ మారిపోతుంది. అది ఇప్పుడు చెప్పొద్దు. ఓకేనా? రైట్. మనకి వాళ్ళ టార్గెట్ ఏంటి? 20 టేబుల్స్ వేయటం. వాళ్ళ టార్గెట్ ఏంటి? 20 టేబుల్స్ వేయటం. సో ఇప్పుడు నేను 10కి 20కి మధ్యలో మీ ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పండి. 17. 70. సరే సరే, నా మైండ్కి 19 వచ్చింది. 19 ఇంటూ ఓకే, రైట్. నేను ఇప్పుడు ఆన్సర్ వేయట్లా, ఫస్ట్ సమ్మే వేస్తున్నా. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. 16 into 17.
16 into 17. into 13. నెక్స్ట్ థర్డ్ సమ్ ఏంటి? 15 into 13. 15 into 13. 12 into 16. 12 into 16 into 30. 14 into 16 into 32. 16 into 32. 14 into 14. సరే ఓకే ఓకే ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. టెక్నిక్ జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే ఇక నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తా మీకు. అర్థమైందా? ఈ 20 టేబుల్ పేపర్ ఇచ్చేస్తా. అర్థం కాకపోతే మాత్రం మీ ప్రైజ్ గెలవలేరు. అర్థమవుతుందిగా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లాజిక్ ఒక్క సమ్ ఒక్కటే నేను చెప్తా, ఒక్క సమ్మే నేను చెప్తా, మిగతా 4 మీరు చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను పెన్ను వాడట్లా, పెన్ను వాడట్లేదు. ఓకేనా? 7 9s ఎంత? 7 9s 63. 3 ఆన్సరు. 3 రాసుకోవాలి. ఎండ్ డిజిట్ ఏంటి? 3 రాసుకోవాలి. ఎంత ఉంది? ఇంకా క్యారీ ఎంత ఉంది? ఎంత ఉంది? 6 ఉందా? 6 బ్రెయిన్ లో పెట్టుకోండి అలాగా. ఓకేనా? 6 అలా బ్రెయిన్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ నంబర్కి ఈ నంబర్ని యాడ్ చేయండి. Sir, 26. ఈ 1తో మనకి పని లేదమ్మా. ఈ 1 ఉందే, ఈ 1 మనకి పని లేదు. ఇలా ముందర 1 ఉన్న లెక్కలకే ఇది పని చేస్తుంది ఈ టెక్నిక్. ఓకే, 1 అనేది ఉంది, 1 మర్చిపోదాం. 19 + 7 ఎంత? 26 గా క్యారీ కలిపితే ఎంత? ఎంత ఎంత అది? ఆన్సర్ 323. ఆన్సర్ ఎంత దీనికి? 323. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఆన్సర్స్ వేస్తున్నాను, మీరు మీ ఇష్టం చేసుకోండి, ఎలా చేసుకుంటారు అలాగా. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో జాగ్రత్త చూడండి. 7 6 are 42. ఆన్సర్ ఎంత వేయాలి? 2. క్యారీ ఎంత? 4. అది మెయిన్ లో పెట్టుకోండి అలాగా. ఓకే, నెక్స్ట్ 16 + 7. 16 + 7 ఎంత? 16 + 7 ఎంత? ఫస్ట్ 16 + 7 ఎంత? అంతే కదా? 23. 23కి 4 కలిపితే 272 ఆన్సర్. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమవుతూ ఉన్నట్టుంటది, మళ్ళీ తర్వాత అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఇది. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ ఐటమ్ చెప్తున్నా ఇప్పుడు మీకు. ఓకే, 3 5s ఎంత? 15 లో 5, 1 క్యారీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 15 + 3 ఎంత? 18. 18 + 1 ఎంత? 195. ఓకేనా? నెక్స్ట్ 6 2s ఎంత? ఎంత? 12. క్యారీ ఎంత? 1. నెక్స్ట్ 12 + 6 ఎంత? 18కి +1 ఎంత? 19. 192. ఓకేనా? నెక్స్ట్ 4 4s ఎంత? 16. 1 క్యారీ. ఓకే, 14 + 4 ఎంత? 18 + 1 ఎంత? 19. సో ఆన్సర్ ఎంత? అర్థమైందా? ఇప్పుడు నేను కొత్తగా వేరే సమ్స్ ఇస్తున్నా, మీకు అర్థమైతే ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరే, ఇప్పుడు ఇవి అయితే రాసుకున్నారా? ఈ 5 సమ్స్ రాసుకున్నారా? 5 సమ్స్ అయిపోయినాయా? రాసుకోని వాళ్ళు రాసుకోండి. ఈ లాజిక్ ఒక్కటి వస్తే మీరు 20. ఇది యాక్చువల్గా నేను పొద్దున్న చెప్పాలి, కానీ మీరు నా లైన్లోకి రాలేదని చెప్పలా. ముందు నాకు మ్యాచ్ అవ్వాలి కదా మీరు నా ఫ్రీక్వెన్సీకి, అందుకు. ఓకేనా? అయిపోయిందా? ఇది ఫస్ట్ లాస్ట్లో చెప్తా, అది చెప్తే ఇంటికి పంపిస్తా. ఓకేనా? ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. సరే, రాయని వాళ్ళు కొత్త సమ్స్ రాసుకుందరు కానీ వదిలేసేయండి. రాయని వాళ్ళు కొత్త సమ్స్ రాసుకుందరు కానీ. ఇక ఇదే లాస్ట్ అమ్మా, ఇక నేను ఎగ్జామ్ పేపర్ ఇచ్చేస్తా. ఇదే లాస్ట్ సెషన్. ఓకేనా? ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 7 10 మన 10 మంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 సమ్స్ ఇస్తున్నా. 10 సమ్స్ ఒక్కొక్కళ్ళు సమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఫస్ట్ది 11 × 12, 13 × 14, 14 × 15, 15 × 16,
16 into 17. 17 into 18. 17 into 18. 18. 18 into 19. 18 into 19. 19 into 20. 19 into 20. 20 into 21. 20 into 21 రాదు మీకు, ఆ టెక్నిక్ అప్లై అవ్వదు, కానీ మీరు చేయాలనుకుంటే చేయండి. నెక్స్ట్ ఇంకోటి వేరే మారుద్దాం దాన్ని. సో 17 into 18. 17 into 18. 20 లోపే తీసుకోవాలి మనం. 17 into 18 ఇచ్చానా? ఓకే, అదైతే అది తీసేయండి. అది 11 into 19. 11 into 19. నెక్స్ట్ 12 into 15. ఓకే ఓకే, ఏదైతే అయిపోయింది, మొత్తానికి మనకి సమ్స్ అయిపోయినాయి. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్ వేయాలి నువ్వు లైన్ రాయాలి. లైన్లో ఇందాకట్లాగా. ఆగు, నీ మైక్ పెట్టుకో. సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఆన్సర్ వేయాలి. ఫస్ట్ 2 వెరీ గుడ్. 1 తో మల్టిప్లై చేయాలి. 2 1s are 2 వేసే ఆన్సర్లో వేయి. సింగిల్ డిజిట్ వస్తే ఆన్సర్ ఎట్లా ఉంటే అట్లా వేసేయండి. క్యారీ ఉంటేనే యాడ్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి. క్యారీ రాకపోతే ఎలా ఉంటే అలా వేసేయాలి. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు 1 ఇంకా 1 సంగతి లేదు. 1 అసలు గుర్తే ఉండకూడదు నీకు. ఇప్పుడు 11 ఈ ప్లస్ 2ని 11 కి యాడ్ చేయాలి. వెరీ గుడ్. 11 plus 2 ఎంత? 11 plus 2 13. వెరీ గుడ్. ఓకేనా? 130. రీచ్ అయినట్టేనా అబ్బాయి? ఆన్సర్ 130. అబ్బాయి రీచ్ అయినట్టేనా ఆన్సర్ కి? టెక్నిక్ అర్థమైందా ఈ అబ్బాయికి? మీరు చెప్పాలి, జడ్జి చేయాలి. ఈ అబ్బాయికి లాజిక్ అర్థమైందా, అర్థం కాలేదా? మధ్యలో అర్థం కాలేదు సార్ 1 దగ్గర. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఆన్సర్ రబ్ చేయి. ఆన్సర్ రబ్ చేయి. యారాలు కూడా రబ్ చేయి. యారాలు కూడా రబ్ చేయి. ఏమి గీయొద్దు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి అంతే. ఫస్ట్ 2 1 తో మల్టిప్లై చేయాలి. అయితే ఏమొచ్చింది? అప్పుడు 2 వచ్చింది. 2 1s are 2 అని చెప్పాలా? 2 1s are 2. ఇక్కడ సింగిల్ డిజిట్ కాబట్టి రాసేయాలి. సింగిల్ డిజిట్ కాబట్టి అది రాయాలి. ఇప్పుడు 11 plus 2 యాడ్ చేయాలి. 13. అంతే. 13 ఇక్కడ రాయాలి. ఓకే రైట్, వెరీ గుడ్. గో క్యారీ ఆన్. మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే చప్పట్లు కొట్టద్దు. ఓకేనా? రైట్ దా. ఆ మైక్ ఆయనకి ఆయన పెట్టుకుంటాడు. ఎదుగమ్మా, ఎలా ఓపెన్ చేయాలి మైక్? సరే ఇక్కడ ఇదిగో, ఇది ప్రెస్ చేస్తే మైక్ ఓపెన్ అవుతుంది. పెట్టుకో. రైట్, వెరీ గుడ్. ఫస్ట్ 4 3s are 12 కాబట్టి 1 ఇక్కడ మైండ్ లో పెట్టుకొని 2 రాయాలి. ఇప్పుడు 13 plus 4 రాయాలి. 13 plus 4 వచ్చేసి 17 ప్లస్ ఇక్కడ మైండ్ లో ఉన్న 1 వచ్చేసి 18. సో 182 ఇస్ ద ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ వాళ్ళకి క్లిప్ పెట్టు, మైక్ పెట్టు. రైట్. ఫస్ట్ 15 4s are 5 4s are 5 4s are 5 4s ఎంత? 5 4s are 20. 9 వరకు టేబుల్స్ కంపల్సరీ 5 4s are రాగా 20. రావాలి. 5 4s are ఎంత? 5 4s ఎంత? 20. 20లో ఏది రాయాలి? 0 రాయాలి. వెరీ గుడ్. రైట్. 0 రాసే అక్కడ. ఓకే, ఇంకెంత ఉంది? క్యారీ ఎంత ఉంది? క్యారీ ఎంత ఉంది? 2. గుర్తుపెట్టుకో. ఇప్పుడు 14 plus 5. 5 1s are అయిపోయింది. 5 ఇది మల్టిప్లికేషన్ కాదు. 14 plus 5 14 plus 5 ఎంత? is equal to 9. 14 plus 5 ఎంత ముందు? 14 19. క్యారీ ఎంత ఉంది? 1 క్యారీ ఎంత ఉంది? 2 ఉంది. 2 ఉంది. సో 19 plus 2 ఎంత? 21. 21. రైట్. Answer 2. వెరీ గుడ్. మైక్ తనకి, మైక్ తీసుకున్నాను. నువ్వే మైక్ పెడతా ఉండు అందరికి. శభాష్. దా. 6 5s are 30. క్యారీ ఎంత? 3. గుర్తుపెట్టు. 15 plus 6 15 plus 6
21. 21కి 21 plus క్యారీ ఎంత ఉంది 3. ఆ, 20. వెరీ గుడ్. అంతేనా ఆన్సరు? అంతేనా? ఆ. ఏదమ్మా ఉండొచ్చు. 20 వరకు చెప్పాను నేను. 10 నుంచి 20 దాకా, 10 నుంచి 20 దాకా చెప్పా. 20 కూడా వర్కౌట్ అవుద్ది. ఓకేనా? అయిపోయిందా? వాళ్ళకి నచ్చలా? ఎక్స్ప్లెనేషన్ నచ్చితే క్లాప్స్ ఆటోమేటిక్గా వస్తాయి. తను పెట్టుకుంటారులే, అర్థమైంది దానికి. శాబాష్. 7 6 7 ఎంత? 7 6 ఎంత? 42. 42లో ఏది రాయాలి? 7 6 ఇక్కడ 2 రాయాలి. క్యారీ ఎంత? 4. క్యారీ 4 గుర్తుపెట్టుకో. 7 6 42. అయిపోయింది. ఇక 16 + 7 ఎంత? 16 + 7 ఎంత? 16 + 7 ఎంత? ఎంత? 23. మరి క్యారీని యాడ్ చేయాలి కదా 23కి. క్యారీ ఎంత ఉంది? 4. క్యారీ 4 ఉంది. దాన్ని యాడ్ చేయి. యాడ్ చేసి అప్పుడు ఆన్సర్. 23 + 4 ఎంత? 2 digits వచ్చేటప్పుడు 1 digit మర్చిపోయాను సార్, ఒకసారి మళ్ళీ చెప్పండి. 27 చెప్తా. 27 మన టేబుల్ వేసేటప్పుడు చెప్తా కదా మళ్ళా. వెరీ గుడ్. శభాష్. మైక్ పెట్టారు. రైట్. ఫస్ట్ మనం 8 into 7. 8 7s are 56. 5 మైండ్ లో పెట్టుకోవాలి. 17 + 8 25. 25 + 5 30. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా అమ్మయ్య రీచ్ అయినట్టే మనం. పూత పెట్టావు. హలో హలో. సరే అయితే తర్వాత చెప్తాను క్లాస్లో. 72. 2 ఇక్కడ వేసుకొని 7 మైండ్ లో పెట్టుకోవాలి. 18 + 9 18 + 9 18 + 9 27 అవుతుంది. 27 27 + 7 27 20 27 27 7 7 మైండ్లో పెట్టుకోవాలి. ఒక పని చేయి. 9 8s ఎంత? 9 8 72. 2 రాస్తూ 7 ఇట్లా క్యారీ పెట్టుకుని ఇట్లా రౌండ్ చేసుకో, అది గుర్తుంటుంది. 18 9 సార్ 89 సార్ 27. 18 + 9 18 9s కాదు 18 + 9. 18 + 9 18 + 9 27 27 + 7 27 + 7 34. వెరీ గుడ్. దా నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? రాకేష్ రా. అట్లా బాపు దీన్ని ఇట్లా దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. అయిపోయిందా? నెక్స్ట్ సమ్ చాలా ఈజీ సమ్. ఎవరు వేసుకున్నారు కానీ అది అదే చేస్తున్నాడు. ఎందుకు? 0 9s ఎంత? 0 9 0. 19 + 0 ఎంత? 19 + 0 19. 19 కానీ అది రాంగ్ వచ్చింది చూడు. 20 తో యాడ్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని అలా చేయకూడదు. చూడు ఇప్పుడు నువ్వు అడిగావు కదా, ఆ టెక్నిక్ వస్తుంది చూడు. అర్థమైనా? జాగ్రత్త చూడండి. కూర్చోండి అందరూ. 19 మళ్ళీ అదే లాజిక్ వేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది 0 వదిలేసేయండి. 0 పక్క పెట్టేసి 2 నెంబర్, ఇది సింగిల్ డిజిట్, ఇది డబుల్ డిజిట్. ఇది సింగిల్ డిజిట్, ఇది డబుల్ డిజిట్. 2 9s ఎంత? 18. 1 క్యారీ. 2 1s ఎంత? 2. 2 + 1 ఎంత? 3.
3 రాసావా, తర్వాత 0 ఎండ్ డిజిట్ ఉంది, అది ఎండ్ డిజిట్లో వేసేయాలి. అట్లా వేయాలి. ఓకేనా, అర్థమైందా? చూడు రా. 11 19s, 11 19s రామ్మా నీదే. ఆగాలి, ఉంది. మనస్సుని ఉంది, తర్వాత ఇంకొకరు ఉన్నారు. ఏమంటున్నాడు? ఆ, ఏమంటు నువ్వు కూడా అర్థం కాకపోతే సింగిల్ డిజిట్. సో మేడం 20 కూడా మనం తీసేయాలి, దీన్ని లెక్క అయితే 20 కూడా తీసేయాలి. 19 వరకే వర్కౌట్ అవుతుంది ఇది. 19 వరకే రాసుకోవాలి దీన్ని. 10 కూడా తీసేయాలి. 10 కూడా తీసేసి 11th టేబుల్ ఇంకా ఈజీ టెక్నిక్ ఉంది. 11th టేబుల్ ఇంకా ఈజీ టెక్నిక్ ఉంది. 11th టేబుల్ రాసుకోవద్దు, 12 దగ్గర నుంచి పెట్టుకోండి. అంటే 11 కూడా వర్కౌట్ అవుద్ది. 11 టేబుల్ ట్రిక్ అయ్యింది సార్. ట్రిక్ ఇప్పుడు చెప్తున్నా. జరుగు. ఓకే అమ్మా, చేయరా తొందరగా చేయి. ట్రిక్ చెప్తా ఇప్పుడు. 9 1s are 9 1s are 9 కదా. సింగిల్ డిజిట్ కాబట్టి రాసి. సింగిల్ డిజిట్ 9 రాయాలి. 11 + 9 ఇప్పుడు 11 + 9 ఎంత? 11 + 9 = 19. 11 + 9 29. శబాష్. ఓకే, నెక్స్ట్ 299 is equal. 20 కరెక్ట్. 20 కదా, నువ్వే రాసు. 29 రాసింది 20 కదా వచ్చింది. మొత్తం రద్దు చేయి. 209. అది రైట్. దా శబాష్. అమ్మాయికి మనోడికి మైక్. ఏమో వెళ్ళాలి. వెళ్ళమ్మా హేమంత్. ఈ వీడియోస్ వాళ్ళకి ఎవరిది వాళ్ళకి వీడియో తీసుకుని సపరేట్ గా పెట్టేసేయండి. హలో, లాస్ట్ సమ్ తొందరగా రావాలి. హేమంత్ వెళ్ళమ్మా. హలో, క్లాస్లో ఉన్నా, ఒక్క నిమిషం పెట్టేసి. 12 ఇచ్చేసాయి. 12:15 సార్. ఓకే, ఏయ్ కూర్చో. క్యారీ మర్చిపోయావు. క్యారీ ఒకటి ఉంది, అది మర్చిపోయావు. రబ్ చేయి కరెక్ట్ ఆన్సర్. 5 2s ఎంత? 5 2s ఎంత? 0 రాసి 1 క్యారీ ఆ పక్కన రాసుకో. 1 ఆ పక్కన రాసుకో. ఇప్పుడు 12 + 5 ఎంత? 12 + 5 ఎంత? భార్గవనా? కూర్చోండి. వెరీ గుడ్. 180. శబాష్. ఓకే నాన్న, హేమంత్ క్లాస్ కొట్టండి, నిజంగా బాగా చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ఈ డిజిట్ కూడా చేశారు కాబట్టి మీకు ఇప్పుడు 11th టేబుల్ ట్రిక్ చెప్తున్నా. 11 సింగిల్ డిజిట్ కి డబుల్ డిఫరెన్స్ కి డబుల్ డిజిట్ కి ఒకేసారి డిఫరెన్స్ చూపిస్తా. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా మేడం 11th టేబుల్ ఒక్కసారి జాగ్రత్తగా. హేమంత్ 11th టేబుల్ జాగ్రత్త. ముందు కూర్చో. ఇప్పుడు ఎంతమంది? 4 3 7. ఇంకొకరు మిస్ అయ్యారు. ఎవరు? వాటిని పక్కన కూర్చోబెట్టు. ఇంకొకరు ఎవరు లేదు? రాకేష్ ఏడి? వాష్రూమ్కి. ఓకే. నాకే ఓన్లీ 11th టేబుల్. సింగిల్ డిజిట్ కి డబుల్ డిజిట్. అయితే 11th టేబుల్ ఒక్కటే వేద్దాం. సింగిల్ డిజిట్ వచ్చింది, డబుల్ డిజిట్ వచ్చి అన్నీ వచ్చింది. ఓకేనా? సింగిల్ డిజిట్ 11 లో భలే ఇది 22 33 45 ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఓకే, నువ్వు బై హార్ట్ చేస్తున్నావు. 11 4s are 44. తనకి సింగిల్ డిజిట్ అర్థం కాలేదంట, మర్చిపోయాడంట. అందుకని తన చేతే వేపిద్దాం. అదే ఇప్పుడు చూపిస్తున్నా నీకు.
మైక్ లాస్ట్ ఎవరి దగ్గర ఉంది? భలే భలే. మొత్తం 11th టేబుల్ మొత్తం భార్గవ్ చెప్తాడు. ఎలా చేస్తావు చెప్పు. నాకు సింగిల్ డబుల్ డిజిట్ ఇంటూ సింగిల్ డిజిట్ ఫస్ట్ది ఎలా చేయాలి? 11 1s are 11. అట్లా కాదు, అది లాజిక్ కాదు. ఫస్ట్ ఎలా చేస్తావు? 1 1s are 1 సార్. వెయ్యి 1 వేసుకుంటాం. మళ్ళీ 1 1s are 1 కాబట్టి 1 వెయ్యి. అటెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఆన్సర్ రాయిక వరుసన చెప్పుకుంటా చెయ్యి. టేబుల్ చెప్పుకుంటా ఆన్సర్ రాయి. 1 1s are 1, మళ్ళీ 1 1s are 1, 2 1s are 2, 2 1s are 2, ఓకే. 3 1s are 3, 3 1s are 3, 4 1s are 4, మళ్ళీ 4 1s are 4, 5 1s are 5, 5 1s are 5, 6 1s are 6, అది రాయాలి నువ్వు. 6 1s are 6 అన్నాక 6 రాసేయాలి అక్కడ. 6 1s are 6, మళ్ళీ 6 1s are 6, అది 7 1s are 7, మళ్ళీ 7 1s are 7, 8 1s are 8, 8 1s are 8, ఓకే. 9 1s are 9, 9 1s are 9. ఇప్పుడు ఉంటది మనోడి పని. చెప్పు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దాకా బాగా చెప్పావు. ఇప్పుడు చెప్పు. 10 1s are 10 లో మనం 0 పెట్టుకోకూడదు సార్. తీసేస్తాం. తీసేసి ఇప్పుడు 1 1s are ఇక్కడ వేసుకుంటాం. వెరీ గుడ్. మళ్ళీ 1 1s are ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు మనం 0 లాస్ట్ డిజిట్ లో పెడతాం. ఓకే, వెరీ గుడ్. సరే, ఏదో ఒకటి ఆన్సర్ తెప్పించావు. ఇప్పుడు అక్కడికి రా, పైకి రా. 11 11s are 11 11s వచ్చా? ఓకే, ఒక్కటి నేను చెప్తా, మిగతా అన్ని మీరే వేస్తారు చూద్దరు కానీ. సార్ 12 సార్ చెప్పండి సార్. ఫస్ట్ ఒక్కటే నేను చెప్తా, జాగ్రత్తగా మీరు చూడండి. నేనేం చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ది లాస్ట్ది చెప్తా. ఫస్ట్ది లాస్ట్ది ఈ 3 చెప్తా. ఇది ఫస్ట్ చెప్తా, మిగతా మధ్యలో మీరు వేయాలి. జాగ్రత్త చూడండి, ఇంకేమొద్దు. ఫస్ట్ నెంబర్ ఎంత? 11 into 11. ఫస్ట్ నెంబర్ ఎంత అన్న? 11. ఫస్ట్ నెంబర్ ఎంత? 1. ఎంత? 1. 1. 1 + 1 ఎంత? 2. లాస్ట్ నెంబర్ ఎంత? అయిపోయింది. 11 11s ఎంత? 121. 11 11s ఎంత? రాకేష్, నువ్వు విన్నావా? చెప్పు ఇప్పుడు. ఒక్కొక్కళ్ళు దగ్గరకి మైక్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ నిల్చుని ఆన్సర్ చెప్పాలి మీరు ఒక్కొక్కళ్ళు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ. సార్ ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ నెంబర్ ఎంత? 2 + 0 ఎంత? 2. లాస్ట్ నెంబర్ ఎంత? 0. సో ఆన్సర్ 220. 11 20s ఎంత? 11 20s ఎంత? 220. అయిపోయిందా లేదా? yes. రైట్. 19 చెప్తున్నా. నువ్వు హేమంత్ చెప్తాడు. హేమంత్ లే, పైకి లే. హేమంత్కి మైక్ నానా. హేమంత్కి మైక్ పెట్టండి. హేమంత్కి మైక్ పెట్టుకో. హేమంత్ మైక్ పెట్టుకో. రైట్. అక్కడే నుంచో నాకు ఆన్సర్ రాయటం చెప్పు. 11 19s లో ఫస్ట్ ఏ నెంబర్ రాయాలి? 9. 1 రాయాలి. ఓకే. నెక్స్ట్ 1 + 9 ఎంత? 10. 10 డబల్ డిజిట్ కాబట్టి పైన రాసుకోవాలి. లాస్ట్ నెంబర్ ఎంత? 9. 9 ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 9కి ఈ 0 ఉంది కదా, ఈ 0 రాసేసుకో. 0ని యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకో. ఈ 1 ఏమో దీనికి యాడ్ చేసి రాసుకో. 1ని దేనికి యాడ్ చేయాలి? 1 + 1 ఎంత? 2. సో కాబట్టి 11 19s ఎంత అవుతుంది అనమాట? 11 19s 209 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి మేడం ఇది. ఓకే, కూర్చో. ఇక చెప్తా. మైక్ నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చి కూర్చో. ఇప్పుడు పైనుంచి రాసుకుంటూ వచ్చేటప్పుడు మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. చూడు రాకేష్, నేను ఆన్సర్ చెప్పమ్మా. పైకిలే. ఫస్ట్ నెంబర్ ఎంత? నువ్వు ఇక్కడ దాకా రావక్కర్లా, అక్కడే ఉండు. నువ్వు వెళ్ళి మైక్ పెడతా ఉండు భార్గవ్. ఎవరి ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళకి మైక్ పెడతా ఉండు. 11 12 చేసేటప్పుడు ఏం చేయాలి మేడం? 12లో ఏమేమి నెంబర్లు ఉన్నాయి?
carry 12 లో ఏమేమి నెంబర్లు ఉన్నాయి? 1 1 ఉంది, 2 and ఉంది. 2. ఆ 1 రాసుకోండి, లాస్ట్ లో 2 రాసుకోండి. 1 + 2 ఎంత? 3. ఆ 3 మధ్యలో రాసుకోండి. ఓకేనా? క్లియరేనా? నెక్స్ట్ అదే టెక్నిక్ మరి. అర్థమైందా రాకేష్? నెక్స్ట్ చెప్పు, నెక్స్ట్ దాని ఆన్సర్ చెప్పు. 13. ఎంత? 11 13s ఎంత? 11 13s 143. వెరీ గుడ్. 143. 3. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఎవరు ఎందుకన్నా వాళ్ళు ఎవరు? ఇది ఎంత? ఫస్ట్ ఒకటి రాసుకోండి. 1 + 4 ఎంత? 5. తర్వాత 4 అలానే రాసుకోండి. నెక్స్ట్ ఇదెంత? 165. వెరీ గుడ్. నెక్స్ట్ 175. నెక్స్ట్ 187. నెక్స్ట్ నెక్స్ట్ 198. ఇక్కడ గొర్రె. 209. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ కాదు, ఇక్కడ ఫస్ట్ నెంబర్ వేయకూడదు. ఫస్ట్ లాస్ట్ నెంబర్ వేయాలి. లాస్ట్ నెంబర్ వేసుకున్నాక 9 + 1 ఎంత? 10. 10 లో డబుల్ డిజిట్ కాబట్టి ఎండ్ డిజిట్ రాసుకోవాలి. 1 క్యారీ అటు పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ముందర ఎంత ఉంది? 1. దానికి క్యారీ యాడ్ చేయండి. 1 + 1 ఎంత? 2. అలా రాసుకోవాలి. అర్థమైందా? క్లియరా? 11th టేబుల్ క్లియరా? ఇప్పుడు మీకు పేపర్ ఇవ్వచ్చా? ఎగ్జామ్ పేపర్? Yes sir. క్యారీ మీద 11 19 చెప్పే బదులు 11 21 చెప్తా. ఓకేనా? రైట్. ఇప్పుడు 11th టేబుల్ 100 దాకా చెప్పానా? చూడండి ఇక్కడ అయిపోయింది. క్లియరా? Hello, mic testing. Bro. Yes, we want to. 11 × 21. 11 × 21. నెక్స్ట్ 22. 11 × 23. తర్వాత 11 × 24. నెక్స్ట్ 11 × 25. నెక్స్ట్ 11 × 26. నెక్స్ట్ 11 × 27. నెక్స్ట్ 11 × 28. నెక్స్ట్ 11 × 29. 11 × 30. ఓకేనా? రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి. 11 × 21 కి ఆన్సర్ ఎలా స్టార్ట్ చేయాలి? లాస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, ఎండ్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ 1 రాసేసుకో. 1 + 2 ఎంత? 3. తర్వాత ఎంత? 2. సింగిల్ డిజిట్ వస్తే ఏ ప్రాబ్లం లేదు, అలానే రాసుకోవచ్చు. డబుల్ డిజిట్ వచ్చినప్పుడే క్యారీని గుర్తుపెట్టుకోవాలి. డబుల్ డిజిట్ వస్తేనే క్యారీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఆన్సర్? 2 + 2 ఎంత? రాకేష్ ఇట్లా నువ్వే ఆన్సర్లు వేస్తా ఉండు. ఎండింగ్ నుంచి రాసుకో. నెక్స్ట్ ఏం చేయాలి? 2 + 2 4. వెరీ గుడ్. వెరీ గుడ్. ఉంది ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇస్తాం కదా, అందరు రాయాలి, వాళ్ళ సొంతగా అందరు రాయాలి. సార్ సింగిల్ డిజిట్ సార్ మళ్ళీ చెప్పండి సార్. సింగిల్ డిజిట్ అను డబుల్ డిజిట్ కాన్ఫరెన్స్ ఏది అర్థం కాలేదు? వచ్చింది చేస్తాం. ఆపే. ఓకే దా. 1 ఇక్కడ 1 ఉండిద్ది. ఆడ 1 ఉంటుందా? ఎందుకు ఉంటుంది ఆడ 1? 8 + 2 ఎంత? 8 + 2 ఎంత? 8 + 2 ఎంత? ఫస్ట్ మరి 10 అయితే అక్కడ 1 ఎట్ రాస్తావు? 0. ఎండ్ డిజిట్ రాసుకోవాలి, క్యారీ గుర్తు పెట్టుకోవాలి. క్యారీ 1. ఇప్పుడు మళ్ళీ 2 + 1 3. వెరీ గుడ్. అది శబాష్. తన్ను చేయని ఆ రెండు అంటాయి, ఆ రెండు వేసి 9. ఇప్పుడు 9 + 2 11. 1 1 1. ఇప్పుడు 2 + 1 3. 319. వెరీ గుడ్. ఇది 2 డిజిట్స్. 2 డిజిట్ ఇంటూ సింగిల్ డిజిట్. 3 1s are 3. 3 1s are 3. మళ్ళా 3 1s are 3. 0 అయిపోయింది. అంతే. అర్థమైందా? సింగిల్ డ్యూటీ. రైట్. ఓన్లీ 11 టెక్నిక్ మేడం. మళ్ళీ మిగతాది మారిపోద్ది. 12 టేబుల్ మారిద్ది, చెప్తాను ఇప్పుడు. 12 టేబుల్
అయిపోయిందా? అర్థమైందా సార్ మీకు? సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ ఓకే సార్. ఓకే సార్ చేసుకోండి. ఓకే ఇప్పుడు అర్థమైందా 11th టేబుల్ మీకు క్లియర్గా అర్థమైందా? సరే 12th టేబుల్లో 2 వస్తాయమ్మా, కూర్చో ఇక. 12th టేబుల్లో సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ 2 వస్తాయి, విను. భార్గవ్ 12th టేబుల్లో సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ 2 వస్తాయి, విను. ఇప్పుడు 12th టేబుల్ వేద్దామా? 20 దాకా. అసలు ఎందుకు కూర్చుంటారు? కూర్చోండి. 12 1s are 12 2s are 12 3s are 12 4s are. ఫాస్ట్ ఓవర్ రఫ్ బుక్ తీసుకోండి. 11th టేబుల్ వేసేసారు కదా 20 దాకా. 12th టేబుల్ వేయండి. 12 5s are ఫాస్ట్గా వేయాలి. 12 6s are 12 7s are 12 8s are. ఏ బుక్ తీసుకుంటా. బుక్ ది భార్గవ్. 12 8s are 12 9s are 12 10s are 12 10s are. ఓకే నెక్స్ట్ ఇటు పక్క 12 11s are 12 12s are 12 13s are 12 14s are 12 15s are 12 16s are 12 17s are 12 18s are 12 19s are 12 20s are. ఫాస్ట్ ఎవరు వేస్తారో టేబుల్ ఇప్పుడు చూద్దాం. ఇంకొచ్చేసినాయి మేడం, ఇక వరుసను వచ్చేస్తాయి ఇక టేబుల్స్ అన్ని. 12 1s అందరికి తెలుసు కదా ఎట్లాగా. 1 2 is 2 1 1 is 1. నెక్స్ట్ 2 2s are 4 2 2 1s are 2. నెక్స్ట్ 3 2s are 6 3 1s are 3. నెక్స్ట్ 4 2s are 8 4 1s are 4 5 2s are 10. క్యారీ వచ్చింది 10 అనగానే క్యారీ వచ్చింది, పక్కన గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? 5 1s are 5 5 plus 1 ఎంత? 6. ఓకే నెక్స్ట్ 6 2s are 12 1 క్యారీ 6 1s are 6 6 plus 1 7 72. నెక్స్ట్ 7 2s are 14 1 క్యారీ. ఓకే 7 1s are 7 7 plus 1 8. ఓకేనా? క్లియర్గా అర్థమవుతుందా భార్గవ్? అర్థమైందా ఇప్పుడు సింగిల్ డిజిట్? ఓకే 8 2s are 16 1 క్యారీ గుర్తుపెట్టుకోండి. 8 1s are 8 8 plus 1 ఎంత? 9 క్యారీ. నెక్స్ట్ 9 2s are 18 1 క్యారీ గుర్తుపెట్టుకోండి. 9 1s are 9 9 plus 1 ఎంత? 10. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది 1తో చేయండి, 0 అని చెప్పి 0తో చేయొద్దు, 1తో చేయండి. 1 2s are 2 1 1s are 1. పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టేయండి. క్లియరా? 0 వచ్చినప్పుడు 0ని సపరేట్ చేసి రాయండి. ఇప్పుడు వచ్చింది ఇక్కడ అసలైంది. ఇది 11th టేబుల్ కదా. అంటే 1 2 3 ఇక్కడ 2 పద్ధతుల్లో రాయొచ్చు ఆన్సర్. ఒకటి ఇలా చేసుకున్నా రాయొచ్చు, లేదా డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇది 11th టేబుల్, ఇటు నుంచి ఇటేసినా ఇటు నుంచి ఇటేసినా 11th టేబులేగా. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ నెంబర్ రాయాలి, తర్వాత 1 plus 2 ఎంత? 3, లాస్ట్ నెంబర్ ఎంత? 2 132 ఆన్సర్. క్లియరా? అర్థమైందా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 2 2s ఎంత? 2 2s ఎంత? 4 సింగిల్ డిజిట్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 12 plus 2 ఎంత? 14. ఆన్సర్ ఎంత? అర్థమైందా? నెక్స్ట్ 3 2s ఎంత? 6 12 plus 3 ఎంత? ప్లస్. ఓకేనా? ఇది జాగ్రత్తగా చూసుకోవాలా. 12 plus 3. ఓకే నెక్స్ట్ 4 2s ఎంత? 8 12 plus 4 ఎంత? 16. రైట్. నెక్స్ట్ 5 2s ఎంత? 10 క్యారీ ఉంది గుర్తుపెట్టుకోండి. 12 plus 5 ఎంత? 17 కి క్యారీ కలిపి ఎంత? 18. రైట్ మేడం, ఇది అర్థమైందా? ఇక్కడ జాగ్రత్తగా ఉందా. 6 2s ఎంత? 12 1 క్యారీ గుర్తుపెట్టుకోండి. 12 plus 6 ఎంత? 18 18 plus 1 ఎంత? 19. రైట్. 7 2s ఎంత? 14 1 క్యారీ గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ 12 plus 7 ఎంత? 12 plus 7 ఎంత? 19 కి 1 కలిపితే ఎంత? 20. ఓకే రైట్, వెరీ గుడ్. 8 2s are 16 6 రాసుకోండి. 1 క్యారీ గుర్తుపెట్టుకోండి. 12 plus 8 ఎంత? 20 20 కి 1 కలిపితే ఎంత? 21. రైట్. నెక్స్ట్ 9 2s ఎంత? 18 రాసేసుకోండి. 8 రాసుకోండి. 1 క్యారీ గుర్తుపెట్టుకోండి. 12 plus 9 ఎంత? ఎంత? 20 21 plus 1 ఎంత? క్లియర్గా అర్థమైందా మీకు? నెక్స్ట్ ఇప్పుడు 2తో చేయండి. 2 2s are 4 2 1s are 2 పక్కన 0 240.
క్లియర్గా అర్థమైందా? 12th టేబుల్ అర్థమైందా? 12th టేబుల్ అర్థమైన వాళ్ళు 13 టేబుల్ వేయండి ఫాస్ట్గా. 13 టేబుల్ ఫాస్ట్గా వేయండి. 12 టేబుల్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు 13 టేబుల్ ఫాస్ట్గా వేయండి. టేబుల్ ఫాస్ట్గా వేయండి. 13 ఎక్కడికి వస్తున్నావు? సార్ 11th నాకు సార్ టేబుల్ వేయి ముందు ఆన్సర్ లేకుండా ఆ టేబుల్ వేయి. 11th టేబుల్ మొత్తం రాయి, ఆన్సర్ లేబా. 11th టేబుల్ ఇలా ఫుల్గా రాయి కింద దాకి. 11 1s 11 2s 11 3s అట్లా వరుసగా. ఓకే క్లియరా? 13 టేబుల్ వేస్తున్నారా? ఓకే వేయండి ఫాస్ట్గా ఆన్సర్ వేయండి. 13 1s 13 2s 13 3s 13 4s 13 5s 13 6s 13 7s 13 8s 13 9s 13 10s. Next 13 11s 13 12s 13 13s 13 13s 13 14s. ఎవరు కంప్లీట్ అయింది? 13 టేబుల్ అయిపోయిందమ్మా మొత్తం 20s దాకా. 13 15s 20s దాకా కంప్లీట్ చేయాలమ్మా. 13 16s 13 17s 13 18s 13 19s 13 20s. ఫాస్ట్గా ఆన్సర్ రాసుకోవటం నేర్చుకోవాలి. 13 1s 1 3s 3 1 1s 1 13. ఓకేనా? నెక్స్ట్ 2 3s 6 2 1s 2. నెక్స్ట్ 3 3s 9 3 1s 3. నెక్స్ట్ 4 3s 12 వచ్చినప్పుడు క్యారీ వచ్చింది గుర్తుపెట్టుకోండి. 12 అంటే క్యారీ వచ్చింది కాబట్టి దాని పక్కన 1 గుర్తుపెట్టుకోవాలి. 4 1s 4 4 1s 4 + 1 ఎంత? 52. నెక్స్ట్ 5 3s 15 1 క్యారీ గుర్తుపెట్టుకోండి. 5 1s 5 5 + 1 ఎంత? 6. నెక్స్ట్ 6 3s 18 6 3s 18 1 క్యారీ ఉంది. 6 1s 6 6 + 1 ఎంత? 7. వెరీ గుడ్. 7 3s 21 7 3s 21 2 క్యారీ. ఈసారి ఎంత? 2 క్యారీ. సో 7 1s 7 7 + 2 ఎంత? 9. వెరీ గుడ్. నెక్స్ట్ 8 3s 21 క్యారీ 2 ఆన్సర్లో 1. నెక్స్ట్ 2 క్యారీ ఉంది. నెక్స్ట్ 8 1s 8 1s 8 8 + 2 ఎంత? 8 + 2 ఎంత? 10. నెక్స్ట్ 9 3s 27 2 క్యారీ. 9 1s 9 9 + 2 ఎంత? 11 9 + 2 ఎంత? 11 12 కాదయ్యా. నెక్స్ట్ 113 is 13 13 పక్కన 0 రాసేసుకోండి. అయిపోయింది అక్కడ వరకు. ఫాస్ట్గా రావాలి ఇప్పుడు. ఇక అయిపోయిందా? వెళ్ళు ఈ మేడం గారి దగ్గర కానీ ఆ మేడం గారి దగ్గర కానీ వెళ్ళు. 11th టేబుల్ చెప్తారు నీకు. 11th టేబుల్ చెప్తారు. పద అడుగుచ్చు. ఎక్కడ? ఇదా? 8 వోల్ట్ 24 ఇది. 8 వోల్ట్ 24. 13 8s 104 అమ్మా. 13 8s 104. జాగ్రత్తగా రాయండి. కాపీ కొట్టేవాళ్ళు దొరికిపోతామని. ఓకేనా? 13 అయిపోయిందా? 20 దాకా. 14 టేబుల్ అయ్యమ్మా ఇక ఫాస్ట్గా. ఇక వరుసన మీరు 20 టేబుల్స్ దాకా వేసి చూపించాలి నాకు ఇప్పుడు. 13 అయిపోయిన వాళ్ళు 14 టేబుల్ స్టార్ట్ చేయండి. 13 11s అమ్మా. 13 11s ఎట్లా చేస్తావు? 1 3s 3. 13 + 1 అంతే. అర్థమైందా? నెక్స్ట్ 3 2s ఎంత? 6. 13 + 2 ఎంత? నెక్స్ట్ 3 3s 9. 13 + 3 16. నెక్స్ట్ 4 3s 12 1 పెట్టుకోండి. 14 + 3 ఎంత? 3 + 13 + 4 ఎంత? 17 17 + 1 ఎంత? 18. రైట్. నెక్స్ట్ 5 3s 15 1 క్యారీ గుర్తుపెట్టుకోండి. 15 + 13 ఎంత? 5 + 13 ఎంత? 18 18 + 1 ఎంత?
19, 90, 195. 6 3 ఎంత 18. ఒకటి క్యారీ గుర్తుపెట్టుకుంటే 13 + 6 ఎంత 19. 90 + 1 ఎంత 20. నెక్స్ట్ 7 3 21. 2 అలా క్యారీ గుర్తుపెట్టుకుంటే 13 + 7 ఎంత 20. 20 + 2 అంటే 221. నెక్స్ట్ 8 3 24. 2 క్యారీ 13 + ఎంత 21. 21 + 23. 23. నెక్స్ట్ 13 + 19 ఎంత 9 3 27. 2 క్యారీ 19. 13 + 9 ఎంత 22. 22 + 2 24. 24. నెక్స్ట్ 13 2 26. 26 అంటే 260. ఓకేనా? రాసుకోకూడదు, చెయ్యాలి నువ్వు. ఇక్కడ చూసి రాయకూడదు, చూసి రాయకూడదు, చూసి పొరపాటును కూడా రాయకూడదు. సొంతగా చేయాలి. సొంతగా చేసినాక రాకపోతే అడగాలి. అమ్మ అర్థమైన వాళ్ళు 14 టేబుల్ వేసేయండి. అర్థమైన వాళ్ళు 14 టేబుల్ వేయండి. ఒక టేబుల్ కాకపోతే ఇంకో టేబుల్ అన్న అర్థమైంది. ఫటాఫట వేయాలా. ఫాస్ట్గా. ఇంకేంటి మేడం? అర్థమైందా? నేనే పంపించా. 11th టేబుల్లో మేడం గారి దగ్గర పంపించా నేనే. అర్థమైందా ఇప్పుడు? వెరీ గుడ్. ఓకే మేడం. అమ్మ రాయట్లేదా? మనస్సుని రాయి. టేబుల్ ప్రతి టేబుల్ వేయాలి ఇప్పుడు 20 దాకా. చెక్ చేస్తా కంపల్సరీ. తీసుకో, సార్ని అడిగి వైట్ పేపర్ ఒకటి తీసుకో. సార్ ఈ బాబుకి వైట్ పేపర్ అంటే ఒకటి ఏంటి? అవి ఇప్పుడు అయిపోయినా 20 టేబుల్ దాకా రాసినాక చెయ్యి. వెయ్యి పోయి ఆడ కూర్చుని మొత్తం అన్ని టేబుల్స్ వేయిపో. టేబుల్స్ అన్ని వెయ్యి. 11th తర్వాత నువ్వు 12th టేబుల్ వేయి. భార్గవ్ అది కాదు 12th టేబుల్ దగ్గర నుంచి అవసరం లేదు నన్ను. రబ్బుక్లే, రబ్బుక్లో నాకు చూపించాలా నువ్వు టేబుల్. అయిపో 20 టేబుల్ దాకా. 20 టేబుల్ దాకా 14 అయిపోయింది. 15 అయ్యి నాకు 20 టేబుల్ దాకా వేస్తే అప్పుడు ఆ పేపర్ ఇస్తా. అర్థం కాకపోతే రా, దగ్గరికి రా. అందరికి ఒకేసారి ఇస్తా. అంటే ఆమెది అయిపోయింది కనుక ఆమెకి ఇచ్చేస్తా, వెళ్ళిపోద్ది. ఆన్సర్ రాస్తే ఫస్ట్ ప్రైజ్ తీసుకుని వెళ్ళిపోద్ది. మాటమే లేదు అందులో. వెళ్ళు నువ్వు 20 టేబుల్ 20 టేబుల్స్ చేసిన వాళ్ళకి ఫట్ ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతా. వెయ్యి ఫాస్ట్గా, కాంపిటీషన్ రావాలి. నేను 20 టేబుల్స్ గబగ వేయాలని. వెయ్యి. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా. ఇప్పుడు ఎంత? ఫస్ట్ దీంతో దీన్ని మల్టిప్లై చేయాలా. లాస్ట్ నెంబర్తో లాస్ట్ నెంబర్ ఎంత? 4 1s ఎంత? 4 రాసేసుకోవాలి. ఇప్పుడు ఈ 14కి 1 యాడ్ చేయాలి, లాస్ట్ నెంబర్ యాడ్ చేయాలి. ఎంత? 15. అయిపోయింది ఆన్సర్. ఇది కూడా అంతే.
ఇది కూడా అంతే. చూడు 2 4s ఎంత? 2 4s 8. 14 + 2 ఎంత? 14 + 2 16. అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 3 4s ఎంత? 3 4s 12. 12. డబుల్ డిజిట్ వచ్చింది. డబుల్ డిజిట్ One వచ్చినప్పుడు mind లో 1 క్యారీ పెట్టుకుని 14 + 3 ఎంత? 14 + 3 17. 17 1 కలిపి 18. అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చెప్పు, దీనికి చెప్పు. 4 4s 16. క్యారీ Hmm. ఇక్కడ మైండ్ అది అలా 14 + 4 14 + 4 18 + 1. మరి నువ్వు వేయమ్మా 12th టేబుల్ వేయమ్మా. నువ్వు 12th టేబుల్ వేయి ముందు 20 దాకా. 4 5s 20. 14 14 + 5 19. 19కి 2 కలిపితే 21. అంతే. 4 6s 14 + 6 14 + 7 బాష్. సార్ అన్ని చేయమన్నాడు. 9 4s ఎంత? 4 9s 23. ఇప్పుడు నేను 1 2తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ 2 వేసాను. నువ్వు చెప్పేటప్పుడు అటు ఇటు తిరుగుతున్నావు కదా, అందుకే నీకు రావట్లేదు. నాకు అసలు 11 అర్థం కాలేదు. నేను లోపల మీరు చెప్పారు. అయిపోయింది నీకు. ఇప్పుడు మళ్ళీ టేబుల్ చెప్తాను కదా, ఏ టేబుల్ రావాలో చెప్పు. 11 జరాలు దా 12 టేబుల్ వేసుకుని రా. 16. 1 2s 12 + 1 13. వేసేయి. అయిపోయింది. వేయి తర్వాత వేయి. తర్వాత వేయి. 12 + సార్ కంప్లీట్. అర్థమైందా? 15 టేబుల్ ఎక్కువ 15 టేబుల్ సొంతగా 15. ఎంత? 14. 12 + 2 14. అంతే అంతే. తర్వాత వచ్చింది ఇప్పుడు. 13 + 2 కాదు, 12 + 3. ఇది మనకి మెయిన్, అది కాదు. 12 + 3 అది 4 2 12 + 4 16. అది 5 2 10. 1 ఇక్కడ క్యారీ 0. క్యారీ ఇక్కడ పక్కన దూరంగా పెట్టుకో. 12 + 5 ఎంత? 12 + 5 ఎంత? 17 + 1 18. అది ఫాస్ట్గా రాయాలి. 6 2 12. 12 + 6 ఓకే, రబ్ చేసే మొత్తం.
నైన్ టూ సార్ 7 plus 42, 7 ఎంత 3 అని చూసింది మీకు 12 ప్లస్ 9 ఎంత 12 ప్లస్ 9 31 12 plus 8 వచ్చేసి 21. 21 క్యారీ వెళ్తే 2. 22 అర్థమైందా లేదా వెయ్యి 20 టేబుల్ 8లా 20 కూడా వెయ్యి 0 ఉంది. 0 పక్క పెట్టేసి 2తో చేయి 2 2 4 2 1 జార్ 2 2 2 జార్ 4 వేసే ముందు లాస్ట్లో రాయాలి 4 2 1 జార్ 2 ప్లస్ 0 అది ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయిందా గీత కొట్టేసి 13 టేబుల్ ఇక్కడ నేర్చుకునేటప్పుడు సీరియస్గా నేర్చుకో వెయ్యి 13 టేబుల్ వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు ఫాస్ట్గా 20 దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు 13 టేబుల్ వెయ్యి నీ సొంతగా పో నువ్వు 20 టేబుల్ చేసేదాకా ఆగుతా వాళ్ళకి ఇవ్వను పేపర్ ఒక్క ఫాస్ట్గా కానీ తొందరగా పో తెచ్చుకోపో మంచినీళ్ళ వాటర్ వెళ్ళా కొండలో ఉన్నాయి పో పట్టుకో అన్నా నువ్వు వేయట్లేదా టేబుల్స్ వేయట్లా నువ్వు వెయ్యి ఓ టేబుల్ మొత్తం వేసుకురా 20 దాకా నేను చెప్తాను నీకు ఎలా చేయాలో ఫాస్ట్ నీకు కాదు నువ్వు కానీ 13 టేబుల్ వేయి ఫాస్ట్గా అమ్మ నువ్వు ఏ టేబుల్లో ఉన్నావురా 16 బో వెరీ గుడ్ కానీ శభాష్ Sir, 17. 16, sir. ఓకే అలా 20 దాకా టేబుల్స్ వేయి ఆన్సర్లు ఒక్కొక్కటి నీకు చెప్తాను అలా పెద్ద కానీ 20 వరకు వేయాలి 14 టేబుల్ 20 దాకా వేయాలి